ఎన్నో వ్యయ ప్రయాసల తరువాత మేము ఈ వీడియోలని మీ ముందుకు తీసుకువస్తున్నాము. కార్యక్రమం మధ్యలో వచ్చే 1-2 ప్రకటనలను దయచేసి స్కిప్ చేయకండి. అదే మాకు ఆదాయం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నారాయణ సమారంభం వ్యాసశంకర మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ఉపాస్మహే. గురవే సర్వలోకానాం విషదే భవరోగిణం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమాన్ శరణాన్ లభేత్. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంతతత్వజ్ఞం విధుశేఖర భారతీం. గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. కంసుడి యొక్క వధ జరిగిపోయింది, దుష్ట సంహారం. దేవతలందరూ కూడా చాలా ఆనందపడ్డారు. ఇక మనకి ఉద్ధవుడి దౌత్యం గురించి తెలుసుకుందాం ఇప్పుడు. గత్వా సాందీపనిమద చతుషష్టిమాత్రైరహోభిః సర్వజ్ఞస్త్వం సహ ముసలినా సర్వవిద్యా గృహీత్వా పుత్రం నష్టం యమనిలయనాదాహృతం దక్షిణార్థం దత్వా తస్మై నిజపురమగా నాదయన్ పాంచజన్యం. గత్వా సాందీపనిమద చతుషష్టిమాత్రైరహోభిః సర్వజ్ఞస్త్వం సహ ముసలినా సర్వవిద్యా గృహీత్వా పుత్రం నష్టం యమనిలయనాదాహృతం దక్షిణార్థం దత్వా తస్మై నిజపురమగా నాదయన్ పాంచజన్యం. గత్వా సాందీపనిమద చతుషష్టిమాత్రైరహోభిః సర్వజ్ఞస్త్వం సహ ముసలినా సర్వవిద్యా గృహీత్వా పుత్రం నష్టం యమనిలయనాదాహృతం దక్షిణార్థం దత్వా తస్మై నిజపురమగా నాదయన్ పాంచజన్యం. స్వామి కృష్ణ, నువ్వు సర్వజ్ఞుడు అయినప్పటికీ కూడా లోకమర్యాదను అనుసరించి బలరాముడితో కలిసి విద్య నేర్చుకోవడానికి వెళ్ళాడు. ఎంత విశేషమైనటువంటి ప్రక్రియ చూడండి. పరమాత్ముడు సర్వ సృష్టికి కారణభూతుడు. ఆయన ఒక గురువు దగ్గర విద్య నేర్చుకోవడానికి వెళ్ళారు. ఎవరి దగ్గరికి? సాందీపని ముని దగ్గరికి వెళ్ళారు. అక్కడ 64 రోజుల్లోనే 64 విద్యలు నేర్చుకుని గురుపుత్రుడు మరణిస్తే ఆయన్ని యమలోకం నుంచి తిరిగి తీసుకువచ్చి గురుదక్షిణగా సాందీపునికి సమర్పించారు. ఇవన్నీ చేసి ఆనందంగా పాంచజన్య శంఖాన్ని ఊదుతూ మధురా నగరానికి తిరిగి వచ్చేసారనమాట. స్మృత్వా స్మృత్వా పశుపశు సహ ప్రేమభార ప్రణున్నా కారుణ్యేన త్వమపి వివసః ప్రాహిణోక్షరుద్ధవం తం. కిం చాముష్మై పరమసుహృదే భక్తవర్యాయ తాసాం భక్త్యుద్రేకం సకలభువనే దుర్లభం దర్శయిష్యన్. స్మృత్వా స్మృత్వా పశుపశు సహ ప్రేమభార ప్రణున్నా కారుణ్యేన త్వమపి వివసః ప్రాహిణోక్షరుద్ధవం తం. కిం చాముష్మై పరమసుహృదే భక్తవర్యాయ తాసాం భక్త్యుద్రేకం సకలభువనే దుర్లభం దర్శయిష్యన్. స్మృత్వా స్మృత్వా పశుపశు సహ ప్రేమభార ప్రణున్నా కారుణ్యేన త్వమపి వివసః ప్రాహిణోక్షరుద్ధవం తం. కిం చాముష్మై పరమసుహృదే భక్తవర్యాయ తాసాం
భక్త్యుద్రేకం సకల భువనే దుర్లభం దర్శయిష్యన్. మధురా నగరంలోకి రాగానే ఏం చేశాడు కృష్ణుడు? అక్కడ ఉన్నటువంటి గోపికలందరినీ ఒక్కసారిగా గుర్తు తెచ్చుకున్నాడు. వాళ్ళ యొక్క ప్రేమని, వాళ్ళ అనురాగాన్ని, పాపం ఇన్ని రోజులు వీళ్ళు ఎలా ఉన్నారో నేను లేకుండా క్షణం కూడా గడపలేరు వాళ్ళందరూ గోపికలందరికీ కూడా నా మీద ఇన్ని రోజులు వదిలేశానని ఎటువంటి కోపం ఉందో అని చెప్పి, ఎవ్వరికీ లేనంత ప్రేమ ముల్లోకాల్లో ఈ గోపికలకు నా యందు ఉన్నది అని చెప్పేసి ఉద్ధవుడికి తెలియజేయాలని భావించాడు. వెంటనే అతన్ని పిలిచి ఒక సందేశాన్ని గోకులానికి పంపించాడు. త్వన్మాహత్య ప్రతిమపిస్నం గోకులం ప్రాప్య సాయం త్వద్వార్తాభిర్బహుసవరమయామసనందం యశోదాం ప్రాతర్దృష్ట్వా మణిమయరథం శంకితః పంకజాక్ష్యః శ్రుత్వా ప్రాప్తం భవదనచరం త్యక్తకార్యాः సమీయుః. త్వన్మాహాత్య ప్రతిమపిస్నం గోకులం ప్రాప్య సాయం త్వద్వార్తాభిర్బహుసరమయామసనందం యశోదాం ప్రాతర్దృష్ట్వా మణిమయరథం శంకితః పంకజాక్ష్యః శ్రుత్వా ప్రాప్తం భవదనుచరం త్యక్తకార్యాः సమీయుః. త్వన్మాహాత్య ప్రతిమపిస్నం గోకులం ప్రాప్య సాయం త్వద్వార్తాభిర్బహుసరమయామసనందం యశోదాం ప్రాతర్దృష్ట్వా మణిమయరథం శంకితః పంకజాక్ష్యః శ్రుత్వా ప్రాప్తం భవదనుచరం త్యక్తకార్యాः సమీయుః. కృష్ణుడి యొక్క పాదస్పర్శతో పునీతమైన కారణంగా సకల సౌభాగ్యాలతో తొలుతోగుతున్న గోకులానికి మునిమాపు వేళ చేరుకున్నారు. ఉద్ధవుడు, నందగోపుడు, యశోదాదేవి అందరూ కూడా క్షేమ సమాచారానికి చెప్పారు అందరికీ. మర్నాడు ఉదయాన్నే నందగోపుడు ఇంటి దగ్గర ఉన్న మణిమయ రథాన్ని చూడగానే గోపికలందరికీ కూడా కుతూహలం కలిగింది. ఆ రథం మీదకి వచ్చింది నీ ప్రియమిత్రుడైనటువంటి ఉద్ధవుడు అని తెలుసుకుని తాము చేస్తున్న పనులన్నీ వదిలి అతన్ని కలుసుకోవడానికి వారందరూ కూడా బయలుదేరి వచ్చేశారు. దృశ్యాచైనం త్వదుపమలసద్వేష్టభూషాభిరామం స్మృత్వా స్మృత్వా తవ విలసితాన్యుచ్చకైస్తాని తాని రుద్ధాలాపః కథమపి పునర్గద్గదాం వాచమోచుః సౌజన్యాదీన్నిజపరభిదామప్యలం విస్మరంత్యః. దృష్ట్యా చైనం త్వదుపమలద్వేష్టభూషాభిరామం స్మృత్వా స్మృత్వా తవ విలసితాన్యుచ్చకైస్తాని తాని రుద్ధాలాపః కథమపి పునర్గద్గదాం వాచమోచుః సౌజన్యాదీన్నిజపరభిదామప్యలం విస్మరంత్యః. దృష్ట్యా చైనం త్వదుపమలద్వేష్టభూషాభిరామం స్మృత్వా స్మృత్వా తవ విలసితాన్యుచ్చకైస్తాని తాని రుద్ధాలాపః కథమపి పునర్గద్గదాం వాచమోచుః సౌజన్యాదీన్నిజపరభిదామప్యలం విస్మరంత్యః. ఉద్ధవుడు చాలా మిత్రుడు కృష్ణుడికి. ఆభరణాలను ధరించి చూపర్లకి కృష్ణుడిలాగానే కనిపిస్తున్నట్ట. కనిపిస్తే దూరం నుంచి అతను చూసినటువంటి గోపికలు ఏమవుతున్నారట, ఈ కృష్ణుడైనా ఏమిటి కొంచెం ఏదో తేడాగా కనిపిస్తోంది అనుకుని ఎంతోసేపు అతనితో మాట్లాడలేకపోయారు. కొంచెం ఏమిటో కృష్ణుడిలాగానే ఉన్నాడు, మళ్ళీ కృష్ణుడు కాదనట్లున్నాడు, మన చూడగానే కృష్ణుడు అయితే ఇలా ఉండడు కదా, ఇతనికి కృష్ణుడికి ఏదో తేడా ఉంది, ఇతను కృష్ణుడు కాదేమో అని అనుకుంటున్నారు. వారు కాసేపటికి తేరుకొని ఇతను కృష్ణుడు కాదు అని చెప్పి తడబడుతున్న స్వరంతో అతడితోటి నెమ్మదిగా ఇలా అన్నారు. శ్రీమన్ కిం త్వం పితృజన కృతే ప్రేషితో నిర్దయేన క్వాసౌ కాంతో నగర సుదృశాం హాహరే నాధపాయాః ఆశ్లేషాణామృతవపుషో హంతతే చుంబనానా
ఉన్మాదానాం కుహకవచసాం విస్మరేత్కాంతకావా శ్రీమన్ కిం త్వం పితృజనకృతే ప్రేషితో నిర్దయేన క్వాసో కాంతో నగర సుదృశాం హాహరేనాధపాయా ఆశ్లేషాణామృతవపుషో హంతతే చౌంబనానా మున్మాదానాం కుహకవచసాం విస్మరేత్కాంతకావా శ్రీమన్ కిం త్వం పితృజనకృతే ప్రేషితో నిర్దయేన క్వాసో కాంతో నగర సుదృశాం హాహరేనాధపాయా ఆశ్లేషాణామృతవపుషో హంతతే చౌంబనానా మున్మాదానాం కుహకవచసాం విస్మరేత్కాంతకావా. శ్రీకృష్ణుడు నిర్దయుడే తన తల్లిదండ్రులకు తన క్షేమ సమాచారాలు చెప్పడానికి నిన్ను పంపించాడు. మధురా నగరంలో ఉన్న అందమైన స్త్రీల మోహన్ను ఇతను పడిపోయాడా ఏమిటి అని చెప్పేసి, నాథా మమ్మల్ని రక్షించు అని చెప్పేసి ఆ కృష్ణుడిని వీళ్ళు వేడుకుంటున్నారు. తల్లిదండ్రుల్ని చూడడానికి నిన్ను పంపిస్తాడా, మమ్మల్ని అందరినీ మర్చిపోయాడా అని అనుకుంటున్నారు. అప్పుడు కృష్ణుడి యొక్క చిలిపి చేష్టలు, కపట వచనాలు ఎప్పటికీ మేము మర్చిపోలేమయ్యా అని చెప్పి వాటిలన్నిటిని గుర్తు తెచ్చుకుని ఉద్ధవుడితో చెప్తున్నారనమాట. క్రీడాలులిత తలితం విశ్రతర్కేశపాసం మందోద్భిన్న శ్రమజలకణం లోభనీయం త్వదంగం కారుణ్యాబ్దే సకృదపి సమాలింగితుం దర్శయేతి ప్రేమోన్మాదాద్భువనమదనత్వత్ప్రియాస్త్వాం విలేపుః రాసక్రీడాలులితలలితం విశ్లతత్కేశపాసం మందోద్భిన్నశ్రమజలకణం లోభనీయం త్వదంగం కారుణ్యాబ్దే సకృదపి సమాలింగితుం దర్శయేతి ప్రేమోన్మాదాద్భువనమదనత్వత్ప్రియాస్త్వాం విలేపుః రాసక్రీడాలులితలలితం విశ్లతత్కేశపాసం మందోద్భిన్నశ్రమజలకణం లోభనీయం త్వదంగం కారుణ్యాబ్దే సకృదపి సమాలింగితుం దర్శయేతి ప్రేమోన్మాదాద్భువనమదనత్వత్ప్రియాస్త్వాం విలేపుః రాసక్రీడాలులితలలితం విశ్లతత్కేశపాసం మందోద్భిన్నశ్రమజలకణం లోభనీయం త్వదంగం కారుణ్యాబ్దే సకృదపి సమాలింగితుం దర్శయేతి ప్రేమోన్మాదాద్భువనమదనత్వత్ప్రియాస్త్వాం విలేపుః. పరమాత్ముని వేడుకుంటున్నారు. కరుణా సముద్రుడా, రాసశీల సమయంలో చక్కని కదలికతో నీ రూపం ఎంతో సుందరంగా ఉండేది. ఆ నృత్యంలో అలసిపోయినటువంటి నుదుటి మీద ఉన్నటువంటి ఆ కేశపాసాలు ఎంతో అందంగా కనిపిస్తూ ఉండేవయ్యా. నీ ఒంటికి పట్టినటువంటి ఆ చెమట బిందువులు ముత్యాల్లాగా కనిపిస్తూ ఉండేవి. ఆనాటి నీ దివ్య సుందర రూపాన్ని ఒక్కసారి మాకు చూపితే మేము ఎంతో సంతోషిస్తాము అంటూ ఆ గోపికా స్త్రీలు వారితోటి కృష్ణుడికి ఉన్న అనుబంధాన్ని పదే పదే తలుచుకుంటూ ఎంతో ఇదిగా కృష్ణుడిని వేడుకుంటున్నారన్నమాట. ఏవం ప్రాయైర్వివసవచనైరాకులా గోపికాస్తా త్వస్సందేశై ప్రకృతిమనయత్ శోధ విజ్ఞానగర్భైః భూయస్తాభిర్ముదితమతిభిస్త్వన్మయీభిర్వధూభిः తత్తద్వార్తా సరసమనయత్ కానిచిద్వాసరాణి. ఏవం ప్రాయైర్వివసవచనైరాకులా గోపికాస్తాః త్వస్సందేశైః ప్రకృతిమనయత్ శోధ విజ్ఞానగర్భైః భూయస్తాభిర్ముదితమతిభిస్త్వన్మయీభిర్వధూభిः తత్తద్వార్తా సమసమనయత్ కాచిచిద్వాసరాణి.
एवं प्रायैर्विवशवचनैराकुला गोपिकास्ताः त्वत्सन्देशैः प्रकृतिमनयत् शोधविज्ञानगर्भैः भूयस्ताभिर्मुदितमधिभिस्त्वन्मयीभिर्वधूभिः तत्तद्वार्ता సమనయత్ కాచిచిద్వాసరాణి. ఆ విధంగా గాఢమైనటువంటి భక్తి కలిగిన గోపికలు తన్మయత్వంతో తమ దురదృష్టానికి విలపిస్తున్నారు. ఏమిటి వాళ్ళ దురదృష్టం? కృష్ణుడు రాకపోవడం. ఆ మాటలు విన్నటువంటి ఉద్ధవుడు తత్వజ్ఞానంతో నిండిన నీ సందేశాన్ని వారికి వినిపించి వారి మనసులకు ప్రశాంతతను చేకూర్చాడు. అలాగే నీ దివ్యలీలలన్నీ కూడా వారి ముఖతః చక్కగా విన్నాడు. గోపికలందరికీ కూడా ఆనందాన్ని చేకూర్చి కృష్ణుడు వస్తాడు తొందరగానే అని చెప్పేసి కాసేపు వాళ్ళతోటి కాలక్షేపం గడుపుతూ కూర్చున్నాడు అనమాట. తత్ప్రోద్గానై సహితమనిసం సర్వతో గేహ కృత్యం తద్వారైవ ప్రసరతిమిధ సైవ చోత్వాపలాపాః చేష్టప్రాయస్వదనుకృతయస్త్వన్మయం సర్వమేవం దృష్ట్యా తత్ర వ్యముహదధికం విస్మయాదుద్ధవోయం. త్వత్ప్రోద్గానైః సహితమనిసం సర్వతో గేహ కృత్యం త్వద్వారైవ ప్రసరతిమిధ సైవ చోత్వాపలాపాః చేష్టప్రాయస్వదనుకృతయస్త్వన్మయం సర్వమేవం దృష్ట్యా తత్ర వ్యముహదధికం విస్మయాదుద్ధవోయం. త్వత్ప్రోద్గానైః సహితమనిసం సర్వతో గేహ కృత్యం త్వద్వారైవ ప్రసరతిమిధ సైవ చోత్వాపలాపాః చేష్టప్రాయస్వదనుకృతయస్త్వన్మయం సర్వమేవం దృష్ట్యా తత్ర వ్యముహదధికం విస్మయాదుద్ధవోయం. గోకులంలో గోపికా స్త్రీలందరూ కూడా తమ ఇంటి పనులను చేసుకుంటున్నప్పటికీ నిరంతరము కృష్ణుడి యొక్క దివ్యలీలలనే గానం చేస్తూ ఉండేవారు. వారు ఒకరితో ఒకరు మాట్లాడుకునేటప్పుడు కూడా కృష్ణుడి గురించే మాట్లాడుకుంటూ ఉండేవారు. అదే ప్రస్తావనలో ఉండేవారు. కలలో కూడా వాళ్ళకి ఎప్పుడు కూడా నిరంతరం కృష్ణుడినే స్మరిస్తూ ఉండేవారు. ఆయన లీలల్నే వాడు మనసులో భావన చేసుకుంటూ ఉండేవారు. అటువంటి మధుర భక్తిని చూసి ఉద్ధవుడు ఎంతో ఆశ్చర్యపోయాడు. వీళ్ళకి కృష్ణ స్మరణ తప్ప ఇతరత్రా ప్రపంచం ఏమీ తెలియదు, అందుకే వీళ్ళందరూ ఇంత మోక్షకారకులు అవుతున్నారు అని అనుకున్నాడు. రాధాయామే ప్రియతమమిదం మత్ప్రియైవం బ్రవీతి త్వం కిం మైనం కలయసి సఖే మానిని మత్ప్రియా వా ఇత్యాద్యేవ ప్రవదతి సఖీ త్వత్ప్రియో నిర్జనే మాం ఇత్తం వాదైరరమయదయం త్వత్ప్రియాముత్పలాక్షీం. రాధాయామే ప్రియతమమిదం మత్ప్రియైవం బ్రవీతి త్వం కిం మైనం కలయసి సఖే మానిని మత్ప్రియే వా ఇత్యాద్యేవ ప్రవదతి సఖీ త్వత్ప్రియా నిర్జనే మాం ఇత్తం వాదైః అమయదయం త్వత్ప్రియాముత్పలాక్షీం. రాధాయామే ప్రియతమమిదం మత్ప్రియైవం బ్రవీతి త్వం కిం మైనం కలయసి సఖే మానిని మత్ప్రియే వా ఇత్యాద్యేవ ప్రవదతి సఖీ త్వత్ప్రియా నిర్జనే మాం ఇత్తం వాదైః అమయదయం త్వత్ప్రియాముత్పలాక్షీం. ఏష్యామిద్రాగనుపగమనం కేవలం కార్యభారాత్ విశ్లేషేపి స్మరణదృఢతా సంభవాన్మాస్తు ఖేదః. బ్రహ్మానందే మిలతి నచిరాత్ సంగమో వా వియోగః తుల్యో వస్యాదితి తవ గిరా సోకరో నిర్వ్యధాస్తా. ఏష్యామిద్రాగనుపగమనం కేవలం కార్యభారాత్ విశ్లేషేపి స్మరణదృఢతా సంభవాన్మాస్తు ఖేదః. బ్రహ్మానందే మిలతి నచిరాత్ సంగమో వా వియోగః
तुल्यो वस्यादिति तव गिरा सोकरो निर्व्यधास्ताः एष्यामिद्रागनुपगमनं केवलं कार्यभारात् विश्लेषेऽपि स्मरणदृढता सम्भवान् मास्तु खेदः ब्रह्मानन्दे मिलति न चिरात् सङ्गमो वा वियोगः तुल्यो वस्यादिति तव गिरा सोकरो निर्व्यधास्ताः एवं भक्तिः सकलभुवने नेक्षिता न श्रुता वा किं शास्त्रौघैः किमिह तपसा गोपिकाभ्यो नमोऽस्तु इत्यानन्दाकुलमुपगतं गोकुलादुत्तमं तं दृष्ट्या हृष्टो गुरुपुरपते पाहि मामयोघात् एवं भक्तिः सकलभुवने नेक्षिता न श्रुता वा किं शास्त्रौघैः किमिह तपसा गोपिकाभ्यो नमोऽस्तु इत्यानन्दाकुलमुपगतं गोकुलादुत्तमं तं दृष्ट्या हृष्टो गुरुपुरपते पाहि मामयोघात् एवं भक्तिः सकलभुवने नेक्षिता न श्रुता वा किं शास्त्रौघैः किमिह तपसा गोपिकाभ्यो नमोऽस्तु इत्यानन्दाकुलमुपगतं गोकुलादुत्तमं तं दृष्ट्या हृष्टो गुरुपुरपते पाहि मामयोघात् नारायण नारायण गोविन्द श्रीमन्नारायण नारायण गोविन्द नारायण नारायण गोविन्द लक्ष्मीनारायण नारायण गोविन्द यदक्षरपदभ्रष्टं मात्राहीनं चेद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायणि नमोस्तुते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यज्ञः सकलं परस्मै नारायणायेति समर्पयामि శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి లోకా సమస్తా సుఖినో భవంతు. ఏంటి మన ఛానల్లో ప్రసారమవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి. ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రులవ్వండి. మా కార్యక్రమాలను వాట్సాప్ గ్రూప్లోను టెలిగ్రామ్ గ్రూప్లోను మరియు ఫేస్బుక్ పేజ్లోను కూడా వీక్షించవచ్చు.